హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రాజ్ ఎక్స్ప్లోరర్. ఇంకా ఈ వీడియోని లైక్ చెబితే లైక్ చేయండి. నేనైతే నా యూట్యూబ్ వీడియోస్ కోసం కొత్త కెమెరా అయితే కొన్నాను. ఆల్మోస్ట్ ఐఫోన్ కాస్ట్ అయితే ఉంది. దీనికి ఉన్న ఫీచర్స్ ఇవన్నీ అన్బాక్స్ చేసి చూద్దాము. ఫస్ట్ అయితే అమెజాన్లో ఆర్డర్ చేశాను. అది వచ్చి నేను ఇంటి దగ్గర లేనని చెప్పి రిటర్న్ తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ కాస్ట్ అయితే పెరిగిపోయింది. నేను ఆర్డర్ చేసినప్పుడు 64,000 పడింది. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాక మళ్ళీ ఆర్డర్ చేద్దాం అంటే 70,000 పడుతుంది. సో డిజైన్ ఇన్ఫో నుంచి ఆర్డర్ చేశాను. నాకు ఈఎంఐతో కలిపి 64,000 అయితే పడింది. ఫస్ట్ అయితే డిజైన్ ఇన్ఫో జెన్యూనా కాదని చాలా భయపడతా పెట్టాడు. ఎందుకంటే హెవీ కాస్ట్ కదా, 70,000 అంటే ఆల్మోస్ట్ 65,000 అంటే. సో భయపడితే దాని రివ్యూస్ అన్నీ చూసి యూట్యూబ్లో చూసి పెట్టాను. నాకైతే ప్రోడక్ట్ జెన్యూన్ ప్రోడక్టే వచ్చింది. ఈ కెమెరా మోడల్ వచ్చేసరికి DJI Osmo Pocket 3. నేనైతే ఐఫోన్ తీసుకోవాలా, గోప్రో తీసుకోవాలా, ఈ కెమెరా తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయ్యి లాస్ట్కి అయితే ఈ కెమెరా తీసుకున్నాను. దీనికి ఉన్న ఫ్యూచర్స్ నేను ఈ కెమెరా ఎందుకు తీసుకున్నానో చెప్తాను. దీనికి ఉన్న డ్రాబ్యాక్స్ కూడా చెప్తాను. మనకైతే అన్బాక్స్ చేసిన వెంటనే యూజర్ గైడ్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. తర్వాత అయితే బ్యాగ్ ఉంది అండ్ ఇంకో బాక్స్ అయితే ఇచ్చారు. మనది బ్యాగ్ అయితే ఓపెన్ చేద్దాం. బ్యాగ్ ఓపెన్ చేశాక అందులో అయితే మనకి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ బ్యాగ్లోనే పెట్టిచ్చేసారు. మనకి ఆ బాక్స్లో అయితే 2 ఐటమ్స్ ఉన్నాయి, తర్వాత చెప్తాను. అయితే కెమెరాకి సంబంధించిన ఐటమ్స్ అన్ని బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళొచ్చు. బ్యాగ్ క్వాలిటీ కూడా బాగుంది. అంత ఈజీగా అయితే చిప్స్గా ఫెయిల్ అవ్వడం కానీ ఏం అవ్వదు. బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుంది. బ్యాగ్ ఓపెన్ చేసిన వెంటనే సైడ్ అయితే కెమెరా అయితే ఉంది. చాలా అంటే చాలా చిన్నగా ఉంది. వ్లాగ్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఓన్లీ కెమెరా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఈ కెమెరాలో, DJI Osmo Pocket 3లో. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇందులో బ్యాటరీ అయితే ఉంది. ఇది బ్యాటరీ అంటే దీనికి యాడ్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్ట్రా లెంత్ కూడా వస్తుంది ఈ బ్యాటరీతో. సో ఇది కాకుండా ఇంకో ఓపెన్ చేస్తే ట్రైపాడ్ అయితే ఉంది. ట్రైపాడ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది కింద సింపుల్గా రొటేట్ చేసుకొని సరిపోద్ది. మీరు ఎక్కడ కావాల్సిన ప్లేస్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు కెమెరాని. నెక్స్ట్ ఈ కాంబోలో వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఈజ్ ఈ మైక్. కెమెరా తర్వాత ఇంపార్టెంట్ ఏమైనా ఉందంటే ఈ మైకే ఈ కాంబోలో. దీనికైతే ఆటోమేటిక్గా క్లిప్ వస్తుంది, మ్యాగ్నెట్ కూడా వస్తుంది. సో మీరు సింపుల్గా షర్ట్కి అయితే ప్లేస్ చేసుకోవచ్చు, రెండు యూస్ చేసుకొని. ఇదైతే మ్యాగ్నెట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, సో ఊడిపోదు. అండ్ ఇది వచ్చేసరికి చిన్న హ్యాండిల్ కింద అటాచ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా లెంత్ కోసం ట్రైపాడ్ యూస్ చేయనప్పుడు. అండ్ సి కేబుల్ టు సి కేబుల్ ఇచ్చారు, డేటా ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. అండ్ గ్రిప్ కోసం చేతి తగిలించుకోవడానికి ఒక తాడు అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే విండ్ స్క్రీన్ ఇచ్చారు మైక్కి. ఇది అయితే బాగా యూజ్ అయ్యిద్ది ఎప్పుడైనా మీకు నాయిస్ లేకుండా వీడియోస్ తీసుకోవాలనుకుంటే. ఈ బ్యాగ్లో అయితే ఈ ఐటమ్సే ఉన్నాయి, ఇంకైతే ఎంటీ అయిపోయింది చూడండి. సో ఇంతవరకు ఉన్నాయి. స్టోరేజ్ చేసుకోవడం డిపార్ట్మెంట్స్ టైప్ అన్నీ సపరేట్గా ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఈ బాక్స్లో ఏమి ఇచ్చారు చూద్దాం. ఈ బాక్స్లో అయితే కెమెరాని స్టోర్ చేసుకోవడానికి ఒక డబ్బా ఇచ్చారు. సో మీకు మైక్ వీటి వరకు పెట్టేసుకొని మిగతా వైర్లు ఏం లేకుండా జస్ట్ ఆ కెమెరా దీంట్లో పెట్టేసుకొని అండ్ మైక్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. జస్ట్ పాకెట్ ఫ్రెండ్లీ, ఈజీ పెట్టుకోవాలి. కానీ పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు కెమెరా లెన్స్ అయితే బయటకు వస్తుంది, అలాంటప్పుడు స్క్రాచెస్ పడతాయి. సో పెట్టుకునేటప్పుడు జాగ్రత్త చూసి పెట్టుకోండి. దీనికైతే మెమరీ కూడా నేను సపరేట్గా తీసుకున్నాను. ఆల్మోస్ట్ జెప్టోలో ఆర్డర్ పెడితే 1,500 2,000 సంథింగ్ పడింది. 256 GB శాండిస్క్ తీసుకున్నాను. మీరు మెమరీ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త చూసి తీసుకోండి. నార్మల్ మెమరీ కార్డ్స్ చీప్ క్వాలిటీ తీసుకుంటే, తక్కువ MB ఉన్నాయి తీసుకుంటే మీకైతే సపోర్ట్ చేయదు వీడియోస్కి అండ్ ల్యాగ్ అవుతుంది. సో హై స్పీడ్ మెమరీ కార్డ్స్ అయితే తీసుకోండి. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. దీనికైతే 2-inch రొటేటబుల్ స్క్రీన్ అయితే వచ్చింది. జస్ట్ అలా రొటేట్ చేస్తే కెమెరా అయితే ఆన్ అయిపోయింది. జస్ట్ మళ్ళీ ఇటు సైడ్ రొటేట్ చేస్తే ఆఫ్ అయింది. కంటిన్యూ చెప్తే అలాగే ఆన్లో ఉంటుంది. దీనికైతే 3 యాక్సిస్ స్టెబిలైజేషన్ అయితే ఉంది, మెకానికల్. సో మీరు ఎంత మూవ్ అవుతూ వీడియో తీసినా వీడియో అయితే షేక్ అవ్వదు అంత మిగతా కెమెరాస్తో పోల్చుకుంటే. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ దీనికి చెప్పాలంటే. నెక్స్ట్ దీనికి ఎలా ఫిట్ చేయాలో అయితే చూద్దాము. ఇదైతే బ్యాటరీ చెప్పాను కదా, ఎక్స్టెండ్ లాగా కూడా యూజ్ అవుతుందని. సో బటన్ మీద ప్రెస్ చేసి అలా పెట్టేసి లాక్ అయిందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. బ్యాటరీ ఎక్కుతున్నట్టు మీకు సింబల్ చూపించేస్తుంది. అండ్ ఇదైతే చిన్నది, ఇంకొంచెం ఎక్స్టెన్షన్. దీనివల్ల యూజ్ అయితే ఏం లేదు. ఎక్స్ట్రా లెంత్ కావాల్సింటే యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్రైపాడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు కావాల్సింటే. ఇంకా ఎక్స్ట్రా కావాల్సింటే అన్నీ కలిపి ఫిట్టింగ్ చేసుకోవచ్చు. అన్నీ కలిపితే అయితే కొంచెం లెంత్ వస్తుంది, లేదంటే చేతిలో సరిపోయిద్ది. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి అయితే యూజ్ చేసుకోండి. కొత్తగా అన్నాం కదా, కొంచెం జాగ్రత్తగా బిగిస్తున్నాను. విండ్ స్క్రీన్ అయితే మైక్ బిగిచ్చేసి సింపుల్గా షర్ట్ తగిలించుకోవచ్చు. సింపుల్ టు యూజ్. లోపల ఎదిగినా పెట్టేసుకోవచ్చు. మైక్ అయితే మీకైతే చాలా క్లారిటీగా వస్తుంది వాయిస్ మాత్రం ఇందులో. నేనైతే యూజ్ చేశాకైతే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఆ డబ్బాలో అయితే కెమెరా అనేది ఫిట్ చేద్దాము. చూడండి ఎలా పెట్టుకోవాలో చూసుకొని. ముందైతే నేను పెట్టడం రాలేదు, తర్వాత చూసుకొని నీట్గా పెట్టుకోవాలి. తర్వాత చెక్ చేసుకోవాలి పైన స్క్రీన్ తిరుగుతుందో లేదో. ఇదైతే పాకెట్లో పట్టేస్తాను చూడండి. సింపుల్ పాకెట్లో అలా పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. సో ఈజీ టు క్యారీ. ఇప్పటివరకు వీడియో అయితే నార్మల్ ఫోన్ కెమెరాతో అయితే రికార్డ్ చేశాను. ఇప్పటి నుంచి వచ్చేది మాత్రం DJIతో రికార్డ్ చేసింది. చూడండి వీడియో ఎంత క్లారిటీ ఉందో. మీకు నేను నార్మల్ నడుస్తున్నాను కానీ వీడియో అయితే షేక్ అవ్వట్లేదు చూడండి. ఆడియో క్వాలిటీ అయితే మీరు ఫస్ట్ నుంచి ఉంటుంది DJI మైకే. సో క్వాలిటీ మీరు ఫస్ట్ నుంచి ఉన్నది ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. అడ్వాంటేజెస్ అయితే మీకు సింపుల్ టు క్యారీ అన్నీ బాగానే ఉంటుంది. బట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి 2-3 ఉన్నాయి అంతే. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇది వాటర్ ప్రూఫ్ కాదు. సో చూసుకొని వాడుకోవాలి, వాటర్లో అయితే తడపకండి.
ఇన్ కేస్ మీరైతే 4Kలో వీడియో రికార్డ్ చేస్తే మీకు ఎడిటింగ్ చేసుకోవడానికి ల్యాప్టాప్ మంచిది ఉందో లేదో చూసుకోండి, లేదంటే మీకు ఎడిటింగ్ చాలా ఇబ్బంది అయిపోద్ది. సో మీరు 4K రికార్డ్ చేసిన ఎడిటింగ్ చేసుకోవడానికి చాలా కష్టమైపోద్ది. సో చూసుకొని 4K సపోర్ట్ చేయగలరా లేదా, ఆ ల్యాప్టాప్స్ ఉన్నాయో లేదో చూసుకొని అయితే తీసుకోండి. డిసడ్వాంటేజెస్ నాకు కనిపించిన ఈ రెండే, ఇంకేమైనా ఉంటే తర్వాత చెప్తాను. ఎలాగో ఎంతసేపు వీడియో చూశారు కదా, ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.